లేక తగ్గే అవకాశం ఉండబడుతుందా? ఎలా ఉంది ఓటర్ల చైతన్యం వచ్చి? ఈ అంశాలను కూడా మనం చర్చిద్దాం. ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఈరోజు మనం చూస్తున్నాము పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే పల్నాడు జిల్లాలో జరిగిన పరిస్థితులు, పరిణామాలు మనం చూసాం. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా పోలింగ్ మూసే వరకు? 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్న వాళ్ళకి మీకు కూడా నమస్తే అండి. రాజు గారు, పల్నాడు చాలా సెన్సిటివ్ ఏరియా, ఎప్పటి నుంచో చెప్తున్నారు. తర్వాత అక్కడ ఎప్పుడైతే బ్రహ్మగారి గారికి ఇచ్చారో అక్కడి నుంచి కొంచెం టఫ్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది. పిన్నెల్లి గారు వర్సెస్ అతనికి లాస్ట్ వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక డిఫరెంట్ అడాప్టబిలిటీతో దగ్గర 10-15 ఇయర్స్ అతను నియోజకవర్గంలో లేకుండా ఉన్నాడు. సడన్గా మళ్ళీ రీఎంట్రీ యాజ్ అన్ ఎమ్మెల్యే మళ్ళీ కంటెస్టెడ్ క్యాండిడేట్ కింద ఉన్నారు. అక్కడ కొంచెం ఫ్రిక్షన్ చాలా ఎక్కువగానే ఉంది. బట్ సెన్సిటివ్ ఏరియాని వాళ్ళ పోలీసులు అయితే కొంచెం గట్టిగానే అడ్రస్ చేస్తారు. అండ్ ఇది ఒక ఎత్తి అయితే దీని మీద ఎలక్షన్ కమిషన్ ప్రిపరేషన్ అన్నీ మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు శ్రీనిధి ఏం చెప్తారంటే సాయంత్రం ఎలక్షన్ అయిపోతుంది 2 చెదురు గట్లని అంటారు. వాళ్ళకి పడిన దెబ్బలు ఎలా తగులుతాయో బుర్రలవి బద్దలైపోయి నానా ఇబ్బందులు పడతారు. వీళ్ళకి ఎలాంటివి ఏమి ఉండవు. డిప్లాయ్ చేయవలసిన ఫోర్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రా డిప్లాయ్ చేయాలి. సెన్సిటివిటీని కొంచెం కరెక్ట్గా అడ్రస్ చేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. బట్ ఈవెన్ ఆఫ్టర్ జరిగింది. నేనేమంటున్నా, అది ఆల్రెడీ మీరు అన్నట్లు సెన్సిటివ్ ప్రాంతం అని మీరు అన్నప్పుడు పోలీసులు కావచ్చు, అధికారులు ఐడెంటిఫై చేసి ఉంటారు కదా, అక్కడ అదనపు భద్రత కూడా కల్పించి ఉంటారు ఆ ప్రాంతంలో. అయినప్పటికీ కూడా ఇలా జరిగిందంటే అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు క్యాండిడేచర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అతన్ని లాస్ట్ 10-15 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఒకసారి చూస్తే నియోజకవర్గంలో లేని అతను ఏ కారణంతో లేడు అన్నది ప్రజలకు తెలియాలి కదా. అది తెలియకుండా ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేస్తే అక్కడ లేని ఫ్యాక్షన్స్ మళ్ళీ ఉధృతంగా చేస్తాడు. రాయలసీమలోనే ఫ్యాక్షన్ కానీ పల్నాడులో ఫ్యాక్షన్ సిద్ధాంతాలని ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకుని కొడుతున్నాడు అతను. ఎనీవే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పొద్దున్నే ఎందుకు జనాలు వస్తారంటే ఎండలకు భయపడే ఒకటి. రెండోది ఏంటంటే ఈ మార్నింగ్ వాకింగ్ చేసి వాళ్ళు వీళ్ళందరూ తెల్లాసి ఇప్పుడు నేను కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి వెనక్కి వచ్చాను. ఓకే, ఈ పెద్దవాళ్ళందరూ లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ పొద్దున్న 6 గంటల నుంచి వాకింగ్ చేసుకుని వచ్చి ఇమీడియట్గా లైన్కి వస్తారు. ఇది ఏంటంటే కొంచెం 10 లోపున. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈసారి ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తీసుకుంటే స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ రెండు కనబడుతున్నాయి. 96 ఎంపీ ఎలక్షన్స్కి 4th ఫేజ్లో జరిగే ఎలక్షన్స్లో మన స్టేట్లో కూడా 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. ఇది కాక ఈ 175 ఎమ్మెల్యేలు యొక్క ప్రాబల్యంతో ఎలా గవర్నమెంట్స్ ఫామ్ చేయడానికి ఈసారి ఒక రీజనల్ పార్టీస్కి అయితే డూ ఆర్ డై సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ప్రస్థానం లేని జనసేన పార్టీ అయితే దాని ఉనికిని చాటుకోవడానికి, అలాగే తెలుగుదేశం ఎన్నాళ్ళు బట్టి ఉన్న దాంట్లో ఏటికి ఎదురెత్తున్న తరుణంలో వాళ్ళు ఎలా సర్వే అవ్వాలన్న దాంట్లోనూ ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సంక్షేమాలకి ప్రజలు రెసిప్రొకేట్ యాటిట్యూడ్తో ప్రజలు ఎలా ఓటింగ్ చేస్తారన్నదే ఈ ఓటింగ్ సరళ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మోర్ ఎంత ఎక్కువ ఓటింగ్ పడిందంటే గతంలో మనకు ఒక ఇది ఉంటుంది, ప్రభుత్వ మార్పు కోసం ఓటింగ్ ఎక్కువ పడింది అన్నది మనకి కామన్ నానుడి. కానీ ఇక్కడ ప్రతిఫలం తీసుకున్న వాళ్ళు రెసిప్రొకేటివ్గా ఓటింగ్ చేశారా అన్నది ఒక డిస్కషన్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో దాన్ని బట్టి ప్రజలు ఏ విధంగా స్పందించారు అన్నది ఇంకొకటి ఉంటుంది. మూడోది ఈ ప్రభుత్వాన్ని స్థిరీకరించుకోవడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అన్నది ఇంకోటి ఉంటుంది. ఓవరాల్గా అపోజిషన్ పార్టీ కనుక ఇఫ్ దే జస్టిఫైస్ దర్ యాక్ట్ విత్ రెస్పెక్ట్ టు మేనిఫెస్టోస్ దెన్ డెఫినెట్గా ఒక డిబేటబుల్ టాపిక్ ఉంటుంది. క్వైట్ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ కూడా మేనిఫెస్టో ఇచ్చారు లేదో కూడా డౌట్ఫుల్గానే ఉంది. అండ్ మోర్ ఈ రోజు మేనిఫెస్టో మీద ఎక్కడ అపోజిషన్ పార్టీ డిస్కషన్ లేకుండా ఇది రాక్షస పాలన, ఈ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలి అన్న కార్యక్రమంలోనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు ప్రజల్ని. సో అది ఎంతవరకు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాని మీద ఎలక్షన్. రైట్, ఒకసారి మనకు రాకా సుధాకర్ గారు కూడా లైవ్లోకి ఉన్నారు. ఒకసారి రాకా సుధాకర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారా? బండారు రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లు బారులు తీరారంటే ఎండ ప్రభావం పెరుగుతుంది, మళ్ళీ 10-11 అయితే ఎండ పెరుగుతుంది, అక్కడ ఉండలేము అనే దాంతో మార్నింగ్ వచ్చారనుకోవచ్చా, లేక ఓటర్లలో ఒక అవేర్నెస్ వచ్చింది ఖచ్చితంగా ఓటర్కు వినియోగించుకోవాలి అనే దానిపైన ఏదైతే ఈసీ ప్రచారం చేసిందో దానికి స్పందన పరంగానే ఈ రకంగా వచ్చారనుకోవచ్చా? ఇది పెరిగే అవకాశం ఉంటుందా పర్సెంటేజ్? రాజేష్ గారు, మీకు మళ్ళా 60 ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటేమో ప్రచారం ఉధృతమై ఎండలు బాగా తగ్గి ఇప్పుడు రాష్ట్రం అంతా వర్షాలు పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎండలు ఒకటి, వర్షం పడుతుందనే భయం కూడా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం మార్నింగ్ తొందరగా వేసుకొని పోదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు.
అంతపాటు యూత్ లో బాగా సోషల్ మీడియా చేయంగా మంచి అవేర్నెస్ వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు నేను ఓటేసాను, మీరు వేయండి, ఇప్పుడు సెల్ఫీ తీసుకున్నారు, ఇప్పుడు నేను కూడా ఓటేసి వచ్చాను సరిగ్గా 7 గంటలకే ఫస్ట్ ఓటు మాదే మామూలులో. అట్లా ఇప్పటి తరానికి ఒకటేమైందంటే ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే ఇతరత్ర ఈ సోషల్ అంటే మన సామాజిక మాధ్యమాల్లో పెట్టుకోవడానికి ఒక ఫ్యాషన్ గా మరి మంచిది అంటున్నారు. మిగతా వాటిల్లో ఇన్స్టెంట్ కాగానే నిమిషాల్లో సెకండ్లలో పెట్టే క్రమం జరుగుతుంది కనుక ఇవాళ యూత్ లో మంచి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు నేను పోయిన పోలింగ్ బూత్ ప్రజ్ఞాపూర్లో అయితే యూత్ మొదలే వచ్చి ఓటేసిపోతున్నారు చాలా వరకు. ఇది పెట్టుకోవడానికి కూడా ఒక ప్రేరణ అవుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళ ఒక మంచి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ రెండు జరుగుతున్నాయి, దానివల్ల కూడా ఓటర్ల అవేర్నెస్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఈ రెండింటి వల్ల అసెంబ్లీకి రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం మీరు కాస్త లైన్లో ఉండారా? ఒకసారి గుంటూరు నుంచి మా ప్రతినిధి పవన్ ఉన్నారు, ఒకసారి అక్కడ ఎందుకంటే అక్కడికి వస్తా టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుసు, ఒకసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పవన్ చెప్పండి, ఏంటి అక్కడ పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే రెండుచింతల మండలం ఉందా, రెంటాల గ్రామంలోని కాస్త ఉద్రిక్త పరిస్థితులు అంటున్నారు. ప్రజెంట్గా మీరు ఎక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ఉన్నటువంటి రెంటాల గ్రామంలో అయితే మాత్రం ఉదయం నుంచి కాస్త ఉద్రిక్తత పరిస్థితి కనిపిస్తా ఉంది. గుంటూరు జిల్లాలో మొత్తంగా అయితే మాత్రం ఎన్నికల పోలింగ్ సరళి అయితే మాత్రం ఉదయం నుంచి ప్రారంభమైంది. దాదాపు ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు 5:30 గంటల ప్రాంతంలోనే మాక్ పోలింగ్ ముందుగా నిర్వహించారు. మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం ఆ పోలింగ్ ప్రక్రియను కూడా ప్రారంభం చేశారు. ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు, ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఓటర్లు అయితే మాత్రం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అయితే మాత్రం బారలు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముసలాముతికి ఏదైతే ఓటు వినియోగించుకునేందుకు కూడా పెద్ద మొత్తంలో వృద్ధులైతే మాత్రం ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్ద బారలు తీరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండుచింతల మండలం రెంటాల గ్రామంలో అయితే మాత్రం ముందుగా అక్కడ కొంత ఉద్రిక్తమైన వాతావరణం కనిపించింది. కొద్దిసేపటి క్రితమే మరి అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఏజెంట్ల మధ్య తలెత్తుతున్నటువంటి వివాదం కూడా గాలివానలా మరి కొంత ఉద్రిక్త పరిస్థితులు కాకుండా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఉదయం 6 గంటల ప్రాంతంలోనే వైకాపా టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వచ్చేటువంటి క్రమంలో కూడా వీరిద్దరి మధ్య కొంత మాటల యుద్ధం జరిగింది. మాటల యుద్ధం తర్వాత పరస్పరం కూడా కర్రలతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. మొత్తంలో ఈ దాడిలో టీడీపీ సంబంధించినటువంటి 4 ఏజెంట్లకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరాపేటలో ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ పవన్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, అక్కడ కొన్ని విజువల్స్ చూస్తూ ఉన్నాను, కొంతమంది మహిళలకు గాయాలైపోయాయి. ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాను. ఎవరు వాళ్ళంతా? వాళ్ళంటే ఏజెంట్ల యాక్చువల్గా పోలింగ్ ఏజెంట్లు వాళ్ళు పోలింగ్ కన్నా ముందే అక్కడ ఘర్షణ కట్టుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అక్కడ ఓటర్స్ ఓటు వేయడానికి వచ్చే సమయంలో ముఖ్యంగా ఏజెంట్లు ఈ రకంగా కొట్టుకుంటే అక్కడ ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారా, అక్కడ పోలీస్ బందోబస్తు ఉందా, అదే ఎన్నికల సిబ్బంది మరి స్టార్ట్ చేశారా, ఏం జరుగుతుందా ఆ ప్రాంతంలో, ఆ జిల్లా ఆ మండలంలో? అవును సార్, ఖచ్చితంగా కూడా చూసుకోవచ్చు. 5:30 గంటల ప్రాంతంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి అనంతరం కూడా టీడీపీ వైసీపీ సంబంధించినటువంటి ఏజెంట్లను లోపలికి అనుమతించినటువంటి నేపథ్యంలోనే అక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో నిలిచినటువంటి ఓటర్లు అయితే మాత్రం కొంత భయభ్రాంతులకు గురైన మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా కూడా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఇది దాడిలో ఏజెంట్లకే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇటు వైకాపా సంబంధించిన శ్రేణులు టీడీపీ సంబంధించినటువంటి ఏజెంట్లపై కూడా లోపలికి వస్తే మీ సంగతి ఏంటో చూస్తామంటూ కూడా ఒక ఉగ్గాం జారీ చేసి లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా పరస్పరం కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి. పవన్ ఒక విషయం చెప్పండి, పవన్ ఒక విషయం చెప్పండి. అక్కడ మనం ఇప్పటికే కేంద్ర పోలీస్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లాపై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ సరళి పెంచేందుకు ఇప్పటికే ఎన్నికల సంబంధించిన అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ సరళిని దాదాపు గతంలో పవన్ ఒక విషయం చెప్పండి. పవన్ అది కాదు, అక్కడ ఏంటి అంటే
పవన్ అక్కడ మనం చూస్తూ ఉంటే అక్కడ చూస్తూ ఉంటే మీరే అంటున్నారు అక్కడ కాస్త సెన్సిటివ్ ప్రాంతం అని చెప్పేసి అదనపు భద్రతా బలగాలను మోహరించినప్పుడు అక్కడ కర్రలు పట్టుకొని మనం చూస్తున్న విజువల్స్, కర్రలు పట్టుకున్నారు. ఆ కర్రలను ఎందుకు అనుమతించారు అక్కడ పోలీసులు? ఎందుకు అక్కడ మన పోలీసుల వైఫల్యం కనపడుతుందా? ఆ కర్రలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరు? అంటే చూసుకోవచ్చు సార్, ఖచ్చితంగా కూడా ఏదైతే కర్రలు తీసుకొని ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇటు వైకాపా సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, టీడీపీ సంబంధించిన ఏజెంట్లు కూడా ఇరువురు కర్రలు తీసుకొని పోలింగ్ కేంద్రంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం పోలీసులు అక్కడ 4 మాత్రమే ఉన్నారు. సిఆర్సీఎఫ్ ఏదైతే కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి పోలీసులు ఇంకా అక్కడికి చేరుకోలేదు. అప్పుడే పోలింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి వీరు ముందుగానే ఒక పథకం ప్రకారమే పోలింగ్ కేంద్రంలోకి కర్రలు తీసుకొని పెట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే కర్రలు తీసుకొని లోపలికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీ సంబంధించిన నేతలు కర్రలు తీసుకొని వస్తున్నారని చెప్పి ఒక్కసారిగా వీరంతా కూడా పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి చూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పరస్పరం కొంత యుద్ధ వాతావరణం. పోలింగ్ ప్రారంభం అయిందా, ఇంకా అలానే గొడవ కొనసాగుతుందా? ఓటర్లు వచ్చారు అక్కడికి? ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు అయితే మాత్రం భారత్ తీరు ఉన్నారు. పోలింగ్ అయితే రెంటాల గ్రామంలో ఇంకా ప్రారంభం కాలేదు. పోలీసులు ఇప్పటికే ఆ రెంటాల గ్రామంలో వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు 9 గంటల ప్రాంతం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియని స్టార్ట్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలోని ఈ రోజు పర్యటించాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సాయుధ బలగాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని అయితే మాత్రం చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరీ కాసేపట్లోనే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది సార్. రైట్ పవన్, మొత్తానికి గుంటూరు జిల్లాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఎప్పటికప్పుడు మాకు అందిస్తుండండి. మళ్ళీ లైవ్